హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో మనం కొన్ని ప్రశ్నలు అడిగి దానికి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చేసి, మన ఇండియాలోనే ఒక టాప్ ఫండ్ అనమాట, మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ రిటర్న్స్ ఇస్తూ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనమాట. అలాంటి ఒక ఫండ్ ప్రస్తుతానికి ఎలా ఉంది, అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా లేదా, ఒకసారి దాని గురించి చెప్పండి సార్. యాక్చువల్గా ఇండియాలో వచ్చేసి నెంబర్ 1 ఫండ్ ఏదన్నా ఉంది అంటే అది నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అని చెప్తారు, అందరూ చెప్తారు. ఎందుకు అంటే 1995లో అక్టోబర్ 8 స్టార్ట్ అయిన ఎన్ఎఫ్ఓ, ఇది 10 రూపీస్తో. ఇవాళ గణనీయంగా దాని ఎన్ఈ వచ్చి 4000 ఉంది. అంటే ఆల్మోస్ట్ హై కంపేర్ విత్ అన్ని ఫండ్స్తో కంపేర్ చేస్తే బెస్ట్ ఫండ్. అంటే 400 times పెరిగింది. అంటే చూడండి, ఆ రోజు ఎవరైనా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి 40 crores వచ్చింది. 40 crores 25 yearsలో, 30 yearsలో, 30 yearsలో. Hmm. అయితే ఇప్పుడు చూడండి, చాలా మంది తెలియని విషయం ఏంటంటే నిపాన్ ఇండియా అనేది అంతకుముందు రిలయన్స్ కంపెనీ. రిలయన్స్లో ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేసిన కంపెనీ, తర్వాత అది గణనీయంగా నిపాన్ కింద కన్వర్ట్ అయింది. అయితే ఇప్పుడు చూడండి, కమల పిల్లలు అంటారు. కమల పిల్లలు అంటే ఇద్దరు ట్విన్స్, ఒకే మదర్కి ఇద్దరు పుడితే ఒక టైంలో ఒకటే రోజున విత్ గ్యాప్ ఆఫ్ 2 minutes కమల పిల్లలు అంటారు. అట్లాగే ఈ ఫండ్స్ కూడా ట్విన్స్. యాక్చువల్గా ఈ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఒకటే కాదు, దాంతోపాటు అదే రోజున నిపాన్ ఇండియా విజన్ ఫండ్ అని స్టార్ట్ చేశారు. ఆ రోజులో అదే రిలయన్స్ విజన్ ఫండ్. సో ఒకటే రోజున 2 ఫండ్స్ ఇండియాలో లాంచ్ అయినాయి అంటే నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్, నిపాన్ ఇండియా విజన్ ఫండ్. నిపాన్ ఇండియా విజన్ ఫండ్ అనేది లార్జ్ క్యాప్ కేటగిరీ. అంటే ఓన్లీ లార్జ్ క్యాప్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చిన కాన్సెప్ట్తోనే వచ్చింది నిపాన్ ఇండియా విజన్ ఫండ్. ఇది ఉంది మిడ్ క్యాప్ కేటగిరీ. నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్, నిపాన్ కార్డ్. ఈ మిడ్ క్యాప్ కేటగిరీలో 1995లో అసలు మిడ్ క్యాప్స్ ఏమున్నాయి ఆ రోజున? 1995లో చూస్తే ఇన్ఫోసిస్, టీసీఎస్, మన విప్రో, అలాగే ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిసి బ్యాంక్, ఇవన్నీ చాలా చిన్న చిన్న కంపెనీలు 1995లో. సో ఈ మిడ్ క్యాప్ స్ట్రాటజీ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో కలెక్ట్ చేసిన కార్పస్ అంతా కూడా తీసుకొచ్చి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు చూడండి, చాలా మంది ట్రేడింగ్ చేసేవాళ్ళు చెప్తారు, మీరు కానీ 1995లో మీరు ఒక 10,000 రూపాయలు పెట్టి షేర్లు కొనుంటే ఇన్ఫోసిస్, ఇవాళ దగ్గర 50 కోట్లు వచ్చి ఉండేవి. అలాగే మీరు టీసీఎస్ షేర్లు కొన్న ఆ రోజుల్లో ఇవాళ బ్రహ్మాండంగా కోట్లు వచ్చేవి అని. సో ఎప్పుడైతే అది ఒక రైట్ టైంలో, ఆ ఫండ్ ఒక రైట్ టైంలో లాంచ్ అవ్వటం, ఆ టైంలోనే ఇవాళ ఏదో మనం అనుకుంటున్నామో లార్జ్ క్యాప్ కంపెనీస్ అనుకుంటున్నామో, లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అన్ని ఆ రోజు చిన్న చిన్న స్మాల్ కంపెనీస్ అవటం. సో అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి వాటి గ్రోత్ ఒక వీటికి వచ్చింది. ఇది కూడా గ్రో అయింది. అట్లా ప్యారల్ గానే వాటితో పాటు ఇది కూడా గ్రో అయింది. సో కాబట్టి అందుకని మనం రిటర్న్స్ చూడగలుగుతున్నాం ఆ ఫండ్లో. అయితే ఇప్పుడు చూడండి, 1995లో ఎప్పుడైతే మనకి 10 రూపీస్ వచ్చినవి ఇవాళ 400 times పెరిగి 4000 వచ్చింది. ఇప్పుడు అందరూ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అదే బుల్ రన్ కంటిన్యూ అవ్వాలి, అదే రేస్ కంటిన్యూ అవ్వాలి అంటే, అలాగే మళ్ళీ 400 times పెరగాలి అంటే బై 2054కి వచ్చే టైంకి ఒక్కొక్క యూనిట్ వచ్చి 1,60,000 అవ్వాలి. మరి వాళ్ళ 4,000 ఎన్ఏవి ఒక్కటి 1,60,000 అవుతుంది అంటే కష్టమే, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, క్వశ్చన్ మార్క్. సో కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఓకే, ఒక లాంగ్ టర్మ్లో మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంత భారీగా రిటర్న్స్ రావచ్చు అన్న ఒక టెస్టిమోనియల్గా తీసుకోవాలి తప్ప ఇవాళ ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు. సో మనం నిపాన్ ఇండియాలో స్మాల్ క్యాప్ తీసుకొచ్చి ఇవాళ దాని ఎన్ఏవి 156 రూపీస్ అలా ఉంటుంది. సో అట్లాంటి నిపాన్లోనే వేరే మంచి మంచి ఫండ్స్ని తీసుకొని అట్లా కంటిన్యూ చేస్తే లాంగ్ టర్మ్లో డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూడండి, మనం వేసే 5,000 రూపీస్ ఎస్ఐపి కూడా సపోజ్ ఆ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే యూనిట్ కూడా చాలా 1.1 యూనిట్ వస్తుంది. రేపు పొద్దున గణనీయంగా అది వెళ్తుంది. 8,000 రూపీస్, 10,000 రూపీస్ దాకా టచ్ అవ్వచ్చు రాబోయే రోజుల్లో, ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years కావచ్చు అలా గ్రోత్. కానీ అంత అబ్నార్మల్ గ్రోత్ అయితే అంత ముందు వచ్చినట్టుగా రాకపోవచ్చు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సాచ్యురేషన్ అయిపోయింది, ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్ సాచ్యురేషన్ అయిపోయింది, అలాగే మనం అనుకుంటున్న ఏదైతే టాప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రోజున చిన్న చిన్న కంపెనీస్ ఇవాళ గణనీయంగా అలాగే పెరిగాయో. అట్లా లార్జ్ క్యాప్లో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ రోజున మనకి ఉన్న లార్జ్ క్యాప్స్కి ఇవాళ కంపేర్ చేస్తే ఇవాళ స్టెబిలిటీ ఎక్కువ ఉంది, కానీ రిటర్న్స్ తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, అందుకని నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో మళ్ళీ ఇవాళ ఏవైతే స్మాల్ క్యాప్ ఉన్నాయో, మిడ్ క్యాప్ ఉన్నాయో అవి తీసుకుంటారు వాళ్ళు. ఫండ్ మేనేజర్ మారుస్తారు, మార్చిన అంత మేరకు వెళ్తాయి అనేది మటుకు కొంచెం క్వశ్చన్ మార్క్గానే ఉంది. సో కాబట్టి ఏంటంటే ఒక టెస్టిమోనియల్గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం రిలయన్స్ విజన్ ఫండ్, ఆ రోజు నిపాన్ ఇండియా విజన్ ఫండ్ ఏదైతే ఉందో అది వాళ్ళు 2,000 రూపీస్ దాకా పెరిగింది. అంటే లార్జ్ క్యాప్ చూస్తే మీకు మిడ్ క్యాప్ అంత గ్రోత్ రాలేదు. ఎక్కడ 20 crores, అక్కడ 40 crores, ఆల్మోస్ట్ డబల్. సో కాబట్టి ఏంటంటే చాలా మంది ఇవాళ ఇండెక్స్ ఫండ్స్ వేస్తున్నారు, నిఫ్టీ 50 అని ఇండెక్స్ ఫండ్స్లో అట్లాంటి వాటిలో వేస్తున్నారు. అవన్నీ లార్జ్ క్యాప్కి ఈక్వల్గానే ఉంటాయి. సో కాబట్టి మనకి క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే, ఈ 30 years ర్యాలీలో ఎవరైతే మిడ్ క్యాప్స్ కనుక ఫాలో అయ్యారో వాళ్ళు గణనీయంగా లాభాలు పొందారు. ఎవరైతే లార్జ్ క్యాప్ మీద పెట్టారో అంత రిటర్న్స్ అయితే రాలేదు.
సో కాబట్టి మనం దీనివల్ల తెలుసుకుంది ఏంటంటే ఇలాంటి ఇండెక్స్ ఫండ్స్లో నిఫ్టీ 50 ఇలాంటి ఇండెక్స్ ఫండ్స్లో కాకుండా ఒక లార్జ్ క్యాప్ ఫండ్స్లో కాకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ మిడ్ క్యాప్ ఇచ్చేస్తే కనుక మనకి ఫ్యూచర్లో ఆఫ్టర్ 30 years ఎట్లా అంత కాకపోయినా అట్లీస్ట్ బెస్ట్ రిటర్న్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు చెప్తున్నారు. ఓకే. సో కాబట్టి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో మొత్తం చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇవాళ 10,000 SIP 1 lakh SIP కూడా చేస్తున్నారు. అలా చేయకండి, వేరే ఫండ్స్లో కూడా డైవర్సిఫికేషన్ కొంచెం చేయండి. మీ ఉన్న పోర్ట్ఫోలియోలో 20% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కానివ్వండి. బట్ మోర్ ఓవర్ మొత్తం నెంబర్ 1 ఫండ్ కదా అని చెప్పి మొత్తం కార్పొరేషన్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అంత రిటర్న్స్ మనకి పాస్ట్ వచ్చినట్టుగా పర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో రాకపోవచ్చు. అందుకే మ్యూచువల్ ఫండ్స్లో అంటారు పాస్ట్ పర్ఫార్మెన్స్ మే ఆర్ మే నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఇస్ బెస్ట్ ఫండ్, నో డౌట్. కానీ అలానే కార్పొరేషన్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇక్కడి నుంచి పెరగాలి అంటే మాత్రం అది అంత స్కోర్ చేయాలి, అది కొంచెం అసాధ్యమైన ఫిగరే. కాబట్టి మనం ఇంకో అదర్ ఆల్టర్నేటివ్ ఫస్ట్ ఫండ్స్ కూడా తీసుకోవచ్చు. సేమ్ నిప్పాన్ నుంచి కూడా తీసుకోవచ్చు. నిప్పాన్ స్మాల్ క్యాప్ కానీ అలా మంచి ఫండ్స్ అని చెప్తున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూసిన వాళ్ళకు కూడా అర్థమే ఉంటుంది. ఇప్పటి వరకు 400 times పెరిగిందంటే అది ఒక చిన్న వాల్యూ నుంచి 4,000 rupees దాకా ఒక 30 years టైంలో వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 30 years తర్వాత అది 400 times పెరగాలి అంటే సార్ చెప్పినట్టు 1,60,000 దాకా వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే కొంచెం కష్టమే. సో అలాంటప్పుడు ఏంటంటే సార్ చెప్పినట్టు పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోండి. డైవర్సిఫై చేసుకుంటే ఏంటంటే మీకు కూడా ప్రతి ఒక లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో డైవర్సిఫై చేసుకుంటే ఆ రిటర్న్స్ మీకు యావరేజ్గా కొద్దిగా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం మాత్రం ఉంటాయి. అలానే ఇంకా మన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఒకవేళ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.